యేసుక్రీస్తు ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రతి విశ్వాసి కూడా ప్రతిరోజు తప్పక దేవుని వాక్యాన్ని చదివే అలవాటు కలిగి ఉండాలి. ఎందుచేతనంటే మనము దేవుని వాక్యాన్ని చదవటం వలన దేవుని యొక్క మనసు ఏంటో మనకు అర్థమవుతుంది. మన నుండి ఆయన ఏమి ఆశిస్తున్నాడో, ఏమి కోరుతున్నాడో మనకు తెలుస్తుంది. ఆయన గొప్పతనం ఏంటో, ఆయన మన పక్షాన ఎటువంటి గొప్ప కార్యాలు చేయగల దేవుడు అనేటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. కనుక ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు తప్పక దేవుని వాక్యాన్ని చదివేటువంటి అలవాటును, అనుభవమును కలిగి ఉండాలి. ఇక ఈరోజు మనం మన వాక్య ధ్యానంలోని కనుక వెళితే, మీ అందరికీ చక్కగా తెలిసినటువంటి ఒక పట్టణం గురించి మనం మాట్లాడుకుందాం. అదేంటంటే యెరికో పట్టణము. మీ అందరికీ తెలుసు, యెరికో పట్టణము యెహోషువ నాయకత్వంలో కూలద్రోయబడి నాశనం చేయబడక మునుపు అది ఎంతో అందమైన పట్టణము, రమ్యమైన పట్టణమని మనకు తెలుసు. దాని గురించి బైబిల్ గ్రంథం కూడా అది సువాసన గల పట్టణమనియు, ఖర్జూరపు చెట్ల పట్టణమనియు, ఈత చెట్ల పట్టణమనియు బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తూ ఉంది. ఈ భూలోకంలో ఒక వ్యక్తి సుఖ సంతోషాలతో జీవించటానికి, మంచి ఫలభరితమైన పంటల్ని పండించడానికి అనువైన భూమి గల పట్టణము, సమృద్ధి అయిన నీరు గల పట్టణము. ఏది ఏమైనప్పటికీ ఈ భూలోకంలో ఒక వ్యక్తి సుఖ సంతోషాలతో జీవించటానికి అనువైన పట్టణముగా యెరికో పట్టణం మనకు కనిపిస్తూ ఉంది. అయితే యెహోషువ నాయకత్వంలో దేవుడు యెరికో పట్టణాన్ని నాశనం చేసినట్లుగా మనం యెహోషువ గ్రంథంలో చూస్తాము. తద్వారా యెహోషువ గారి చేత ఆ పట్టణంలోని ప్రతిదీ శపించబడుతుంది. శపించబడినాక తిరిగి ఆ పట్టణం కట్టించబడుతున్నటువంటి స్థితిని మనము బైబిల్ గ్రంథ చరిత్రలో చూస్తాము. యెరికో పట్టణము తిరిగి కట్టబడింది. తిరిగి ఆ యెరికో పట్టణంలో దేవుని యొక్క ప్రజలు, అనగా ఇశ్రాయేలు ప్రజలు నివసిస్తూ ఉన్నారు. దేవుని ప్రజలు నివసిస్తూ ఉన్నారు. కానీ మరి దైవజనుడైన యెహోషువ ద్వారా ఆ పట్టణము, అందులో ఉన్న సమస్తము శపించబడట ద్వారా మరి అక్కడి ప్రజలు నివసించటానికి అనుకూలంగా ఆ పట్టణము లేదండి. బైబిల్ గ్రంథంలో నుండి రెండో రాజుల గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు గనక మనం గమనిస్తే, ఒకట ఆ పట్టణపు వారు, ఆ పట్టణం ఉన్న చోటు రమ్యమైనదని మా ఏలిన వాడవైన నీకు కనపడుచున్నది, గాని నీళ్లు మంచివి కావు. అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పెను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక ఇక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, యెరికో పట్టణము ఒకప్పుడు ఎంతో అందమైనదని, మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు యెరికో పట్టణాన్ని వేగు చూడడానికి వెళ్ళినప్పుడు ఆ వేగుల వారు తెచ్చిన సమాచారము ఏమిటంటే, ఒక ఖర్జూరపు గెలను 2 మనుష్యులు మోసుకొని వెళ్తూ ఉన్నారని చెబుతూ ఉన్నారు. దీని ద్వారా ఆ పట్టణం యొక్క పంట ఎంత బలమైనదో, అక్కడ భూమి ఎంతటి బలమైన పంటను ఇవ్వగలదో, అక్కడ ఉన్న నీరు ఎంత శ్రేష్టమైనదో మనకు తెలుస్తూ ఉంది. అంతేకాదు, ఆ వేగుల వారు తెచ్చిన సమాచారం ఏంటంటే, అక్కడి ప్రజలు ఉన్నత దేహులు, బలవంతులు అని చెబుతూ ఉన్నారు. అంతటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఆ యొక్క పట్టణము పరిస్థితి ఇప్పుడు పూర్తిగా తారుమారైపోయింది. ఇక్కడ మనం చదువుకున్నటువంటి దేవుని వాక్యంలో ఇప్పుడు అక్కడ నివసిస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు
ఎలీషాతో వచ్చి ఏమని సెలవిస్తున్నారంటే, అయ్యా ఎలీషా గారు, నీవు ఈ యొక్క యెరికో పట్టణాన్ని చూస్తూ ఉన్నావు కదా, ఎంతో రమ్యంగా నీకు కనబడుతుంది. అయితే ఇక్కడ నీళ్లు త్రాగటానికి మంచిగా లేవయ్యా. ఈ నీటి వలన ఈ భూమి కూడా నిస్సారమైపోతుంది. ఈ నీటి వలన మా ప్రాణాలు కూడా పోతూ ఉన్నాయి. మా స్త్రీలకు గర్భస్రావం కూడా జరుగుతుంది అని ప్రవక్త అయిన ఎలీషాతో వాపోతున్నటువంటి స్థితిని మనం గమనించవచ్చు. ఇక్కడ కనుక మనము గమనించినట్లయితే, ఎందుకు యెరికో ప్రజలు అంత కష్టంగా యెరికోలోనే జీవించాలి? అక్కడ నీటి వల్ల వారికి మరణాలు సంభవిస్తున్నాయని ఎలీషా దగ్గర చెప్పి వాపోతున్నారు. ఇక్కడ మేము ఎంత కష్టపడినా భూమిలో నుంచి పంట రావట్లేదయ్యా, ఎలీషా దగ్గర వాపోతూ ఉన్నారు. మరి ఎందుకు అంత కష్టంగా వారు యెరికో పట్టణంలోనే జీవించాలి? మీరు ఆలోచించారా? మరి ఇశ్రాయేలు ప్రజలు కరువులు వచ్చినప్పుడు ఇశ్రాయేలు దేశంలోనే ఆయా ప్రాంతాలకు సంచరించి జీవిస్తున్నటువంటి పరిస్థితిని మనము న్యాయాధిపతుల గ్రంథంలో గమనించవచ్చు. మరి వీరు కూడా యెరికో పట్టణానికి కొంత దూరం వెళ్ళి జీవించేటువంటి అవకాశం ఉంది. మరి వీరెందుకు అక్కడే నివసిస్తూ ఉన్నారు? దీనికి గల కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే, మరి ఎలీషాతో ఏమంటున్నారంటే, నీవు చూస్తున్నటువంటి ఈ పట్టణము రమ్యమైనది అనగా కేవలము ఆ పట్టణము చూడడానికి రమ్యంగా ఉంది అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత అక్కడ నీటి వల్ల వారికి మరణాలు సంభవిస్తున్నా, అక్కడ భూమి వారికి పంటనివ్వకపోయినా, ఆకలితో ఒక పూట తిని ఒక పూట తినక అలాగే ఉండి మరణిస్తున్నారు. ఆ నీటిని తాగి అలాగే మరణిస్తూ ఉన్నారు. అనారోగ్యాలకు అస్వస్థతలకు గురవుతున్నారు. అక్కడి పరిస్థితి వలన వారికి నెమ్మది లేకపోయినా, సంతోషం లేకపోయినా, కేవలము ఆ పట్టణము చూడటానికి రమ్యముగా ఉంది అనేటువంటి ఒకే ఒక్క కారణం చేత ఆ యెరికో ప్రజలు యెరికోను విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నారండి. దేవుడు శపించినటువంటి ఆ యెరికో పట్టణంలోనే ఇశ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఆ శపించబడిన దానిలో నుంచి ఆశీర్వాదం వెతికితే ఆశీర్వాదం రాదండి. అయితే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎందుకు దేవుని సంఘానికి దూరంగా ఉండిపోతూ ఉన్నాం? అయితే దేవునికి దూరంగా ఉంచే విధంగా నిన్ను నన్ను ఆకర్షిస్తున్నటువంటి ఆ రమ్యమైన పట్టణము ఏంటి లోకంలో? మీరు ఆలోచించారా? బైబిల్ గ్రంథ ప్రారంభంలోనే సాతానుడు అవ్వతో ఆ పండును చూచావా అన్నప్పుడు అవ్వకు ఆ పండు రమ్యమైనదిగా కనిపించింది. ఆ పండును తినకుండా ఉండలేకపోయింది. అబ్రహాము కాలంలో లోతును గనక మనం చూస్తే సొదొమ గొమొర్రా పట్టణాలు లోతుకు ఎంతో రమ్యంగా కనిపించాయి. అబ్రహాము కూడా కనాను దేశం చేరిన ప్రారంభ దినాల్లో కరువు వచ్చినప్పుడు ఐగుప్తు దేశము రమ్యమైనదిగా కనిపించింది. మరి ఇలాగా రమ్యమైనదిగా కనిపించటం వలన వారి జీవితాల్లో వారికి ఏమైనా మేలు కలిగిందా అంటే, దేవుని ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలో దేనికోసమైతే ప్రయాసపడి వెళ్తారో దానివల్ల వారికి నష్టము, అపాయమే పొంచి ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. అవ్వ పండును చూచింది, రమ్యంగా కనిపించింది, తినింది, గొప్ప శాపమును కొని తెచ్చుకుంది. భూలోకమంతటికి గొప్ప శాపం కూడా వచ్చింది. అలాగే లోతు సొదొమ గొమొర్రాను చూశాడు, రమ్యంగా కనిపించింది. సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించకుండా ఉండలేకపోయాడు. మరి గొప్ప ప్రమాదాన్ని కొని తెచ్చుకున్నాడు. అబ్రహాము కూడా కరువు వచ్చినప్పుడు ఐగుప్తును చూశాడు, రమ్యంగా కనిపించింది. ఐగుప్తుకు వెళ్లకుండా ఉండలేకపోయాడు. అక్కడ తన భార్య అయిన
శారయ్య గారిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఇలా బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే ఎన్నో విషయాలు మనకు కనిపిస్తాయి. ఈరోజు దేవునికి దూరంగా నిన్ను నన్ను ఆకర్షిస్తున్న ఆ రమ్యమైన పట్టణము ఏంటి? మనం అనేకమైన కారణాలు సాకులను చెప్పవచ్చు. దేనిని ఆశించి నీవు దేవుని సన్నిధికి దూరంగా ఉంటున్నావో ఈ క్షణం ఒక్కసారి నిన్ను నీవు పరీక్షించుకో, ఆలోచించుకో. ఎందుకంటే దేవుని సన్నిధి నుండి మనల్ని దూరం చేసి మనకు రమ్యంగా కనిపించే ప్రతీది కూడా నీకు నష్టమును అపాయమునే కొని తెచ్చి పెడుతుంది, కానీ దానివల్ల నీకు ఎటువంటి లాభము చేకూరదండి. నేను నా వ్యక్తిగత జీవితాల్లో కూడా కొంతమందిని చూశాను. మరి లోకంలో ఉన్న వాటిని ప్రేమించి దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళిన వారిని చూశాను. ఈరోజు వారి పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఆయా చోట్ల కుటుంబము చిన్న భిన్నమైపోయింది. తండ్రి ఒకరితో, తల్లి ఒకరితో, పిల్లలు ఒకరితో నాశనమైపోయారు. కొంతమంది కుటుంబాలు ఉండకుండానే కనుమరుగైపోయినటువంటి స్థితిని నేను చూశానండి. అదేవిధంగా లోకంలో నివసించడానికి సౌకర్యాలు, సుఖ సంతోషాలు గల రమ్యమైన ప్రదేశం అని ఎక్కడైతే నీవు ఉన్నావో, ఈ లోకము కూడా దేవుని చేత శపించబడినదని నువ్వు తెలుసుకోవాలి. ఆ శపించబడిన దానిలో నుంచి నువ్వు ఆశీర్వాదం వెతుకుతే ఆశీర్వాదం రాదండి. దేవుడు ప్రేమించి నిన్ను ఉంచిన చోటనే ఉంచి నిన్ను పెంచిన సంఘంలోనే ఉంటేనే నీకు ఆశీర్వాదం కలుగుతుందనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. ఇక మనం మన వాక్య ధ్యానంలోని కనుక ముందుకెళితే ఆ యొక్క యెరికో ప్రజలు అంటూ ఉన్నారు, 19వ వచనంలో కనుక మనం గమనిస్తే, నీళ్లు మంచివి కావు, అందుచేత భూమి నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా, మరి వారు అంటూ ఉన్నారు, అయ్యా ఎలీషా గారు, ఈ పట్టణము రమ్యమైనది, అయితే ఇందులో నీళ్లు మంచిగా లేవు, భూమి నిస్సారమైపోయింది అని ఎలీషాతో సెలవిస్తున్నప్పుడు ఎలీషా గారు ఏమంటున్నాడంటే, 20వ వచనాన్ని మీరు గమనించండి. అతడు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండి అని వారితో చెప్పాను. వారు దాన్ని తీసుకొని రాగా అతడు ఆ నీటి ఊట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను కనుక దీని వలన మరణము కలుగకపోవును, భూమి నిస్సారముగా ఉండదు అనెను. కాబట్టి నేటి వరకు ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉండెను. ఇక ఎలీషా గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ యొక్క యెరికో ప్రజల బాధను విని మీరు ఒక కొత్త పాత్రలో ఉప్పు వేసి నా వద్దకు తీసుకొని రండి అంటున్నాడు. ఎలీషా గారు చెప్పినట్లుగా ఆ యొక్క యెరికో ప్రజలు ఒక కొత్త పాత్రను తీసుకొని అందులో ఉప్పు వేసి ఎలీషా వద్దకు తీసుకొని వచ్చారు. ఎలీషా గారు మరి ఆ కొత్త పాత్రను, ఉప్పును తీసుకొని నీటిలో వేసి, ఇక నుంచి దీని వలన మరణము కలగదని యెహోవా నామమున ఆ నీటిని బాగు చేస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఆ నీటిని బాగు చేసింది ఏమిటి? కొత్త పాత్రన, ఉప్ప? మీరు చెప్పగలరా? ఉప్పు వేస్తే బాగైందంటారా, లేక క్రొత్త పాత్ర వలన బాగైందంటారా, లేక క్రొత్త పాత్రలో ఉప్పు వేయటం వలన బాగైందంటారా? నేను అంటాను, ఆ క్రొత్త పాత్రలో ఏమీ లేదు, ఆ ఉప్పులో ఏమీ లేదు, కానీ ఆయన యెహోవా నామమున అన్నిటిని బాగు చేసినాడు. మనం నమ్మిన దేవునికి అద్భుతాలు చేయాలంటే క్రొత్త పాత్రలో ఉప్పు అవసరం లేదండి. ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు, అక్కడ నీరు బాగా అయిపోతుంది. 3 రోజుల క్రితం చనిపోయిన లాజరా లెమ్ము అనగానే లాజరు తిరిగి బ్రతికినటువంటి స్థితిని నీవు మరిచిపోయావా? నాయను విధవరాలి కుమారుడిని ఆడ ముట్టగానే అతను బ్రతికినట్లుగా మనము చూస్తాం కదా. ఒక చిన్నది చనిపోయినప్పుడు చిన్నదానా లెమ్మని చెప్పగానే ఆమె తిరిగి బ్రతికినటువంటి స్థితిని మనం చూస్తాము కదా.
ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భాలన్నిటిని గనక మనం చూస్తే ఆ యొక్క ఎరికో నీటిని బాగు చేయాలంటే దేవునికి ఆ క్రొత్త పాత్ర ఉప్పుతో సంబంధం లేదండి. ఆయన నోటి మాట ద్వారా కూడా ఆ నీటిని బాగు చేయగలడు. అయితే ఎందుకు మరి ఎలీషా గారు క్రొత్త పాత్ర ఉప్పు తెమ్మని ప్రజల్ని అడుగుతూ ఉన్నాడు? మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, ఈ నీటిని నేను బాగు చేస్తాను కానయ్యా, క్రొత్త పాత్రలో వేసిన ఉప్పు వలె మీ జీవితాలు ఉండాలని ఎలీషా గారు ఆ యొక్క యెరికో ప్రజలకు చెప్పగానే చెబుతూ ఉన్నారు. అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు యెహోవా దేవుని యందు భయభక్తులను సడలిపోయినారు. యెహోవా దేవుణ్ణి మరిచిపోయి విగ్రహారాధనలోకి వెళ్ళిపోయినారు. బయలుదేవత ఆరాధన చేస్తూ ఉన్నారు. దేశమంతా విగ్రహారాధన చేత నిండిపోయింది. కాబట్టి ఎలీషా గారు మరి ఈ యొక్క క్రొత్త పాత్రలో వేసిన ఉప్పు వలె మీ జీవితాలు మారాలి అనేటువంటి సందేశాన్ని ఆ యొక్క యెరికో ప్రజలకు ఇస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ క్రొత్త పాత్ర అనగా మారిన హృదయానికి సాదృశ్యంగా ఉంది. అనగా యేసు ప్రభువును ఒక వ్యక్తి విశ్వసించాడంటే అతని హృదయము నూతనమైనదిగా, మారినదిగా, క్రొత్తదిగా ఉండాలి. ఆ హృదయంలో నుంచి వచ్చే ఆలోచనలు, తలంపులు మరి ఏవైనా సరే ఉప్పు వేసినట్లుగా ఉండాలి అని దేవుని వాక్యం నేడు మనకు సెలవిస్తుంది. ఉప్పు వేసినట్లుగా అంటే మనకు ఉప్పు గురించి చాలా ప్రయోజనాలు తెలుసండి. ఉప్పు ఒక పదార్థానికి రుచినిస్తుంది. ఉప్పు ఒక పదార్థం చెడిపోకుండా నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇలా రకరకాలుగా ఉప్పును గురించి మనము అనేక సందర్భాల్లో విని ఉంటాము. అయితే లేవియాకాండము 2వ అధ్యాయము 13వ వచనంలో ఉప్పు గురించి మరొక మంచి మాటను మనం గమనిస్తాము. మీరు చూడండి, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలెను. నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలెను. నీ అర్పణములన్నిటితోనూ ఉప్పు అర్పింపవలెను. ఇక్కడ యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏమని సెలవిస్తున్నాడంటే, నీవు అర్పించు ప్రతి నైవేద్యంలో ఖచ్చితంగా ఉప్పు ఉండవలసిందే. ఉప్పు లేకుండా నీవు నైవేద్యము అర్పించకూడదు. ఒకవేళ నీవు ఉప్పు లేకుండా నైవేద్యం అర్పిస్తే ఆ నైవేద్యమును నేను స్వీకరించను. గనుక నీవు అర్పించు ప్రతి అర్పణములో ఉప్పు ఉండవలసిందే అని యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఖండితముగా ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. మరి నైవేద్య అర్పణమును గురించి మనం చూస్తే, ఈ యొక్క నైవేద్య అర్పణం అనేది మరి మెత్తటి సన్నని గోధుమ పిండితో తయారు చేయబడుతుంది. ఈ మెత్తటి సన్నని గోధుమ పిండితో తయారు చేయబడిన నైవేద్య అర్పణము యేసుక్రీస్తు యొక్క ఈ భూలోక జీవితానికి సాదృశ్యంగా ఉందండి. యేసు ప్రభు ఈ భూలోకంలో ఆయన జీవితాన్ని చూస్తే ఖచ్చితంగా ఉప్పు వేసినట్లుగానే ఆయన జీవించాడు. ఒక విప్లవకారుడు ఏమన్నాడంటే, నీ హృదయాన్ని కప్పటానికి నీ నోటి మాటలు ఉన్నాయి కదా అన్నాడు. అంటే ఆ మాట అర్థం ఏంటంటే, నీ హృదయంలో ఒక వ్యక్తి పట్ల ఎంత ద్వేషం ఉన్నా, ఎంత పగ ఉన్నా, ఆ పగను, ఆ ద్వేషాన్ని ఆ వ్యక్తికి కనబడకుండా నీ నోటి మాటల ద్వారా ఆ పగను, ఆ ద్వేషాన్ని నువ్వు కప్పివేయవచ్చు అని ఆ వ్యక్తి యొక్క ఉద్దేశం. ఇది వాస్తవమే. మనము సహజంగా కూడా మనుషుల జీవితాల్లో చూస్తూ ఉంటాము. ఒక వ్యక్తికి మనమంటే అస్సలు ఇష్టం ఉండదు, ద్వేషిస్తాడు. కానీ ఆయా సందర్భాల్లో అతడు తప్పక మనల్ని గౌరవించవలసి వచ్చినప్పుడు, ఇతడు చాలా మంచివాడండి, రండి అన్న, చాలా రోజులకు మా ఇంటికి వచ్చారు, కూర్చుందిరండి అని తేనె పూసిన మాటల మాదిరి మాట్లాడుతూ ఉంటాడు. ఈ యొక్క మాటల ద్వారా అతని హృదయంలో ఉన్న ద్వేషము, పగ అనేది ఈ మాటలు కప్పివేస్తూ ఉన్నాయి. అయితే యెహోవా దేవుడు ఏమంటున్నాడంటే, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి అంటున్నాడు. యేసు ప్రభు జీవితం కూడా ప్రతి క్షణం అలాగే కొనసాగిందండి.
యేసు ప్రభు మాటల్లో మనం ఏం చూస్తామో ఆయన మనసులో కూడా అదే ఉంటుందండి. ఆయన మాట పైకో రకంగానో లోపలికి మరొక విధంగానూ ఉండదు. ఒక వ్యక్తిని ఆయన యథార్థపూర్వకంగా ప్రేమించాడు. ఎక్కడన్నా అవును అంటే అవునని అన్నాడు, కాదు అంటే కాదని అన్నాడు. ఎక్కడ కూడా ఆయన ఒక మనిషిని సంతోషపెట్టే విధంగా ఆయన మాట్లాడలేదు. ఒక వ్యక్తిలోని తప్పును ఇది తప్పు అని ఖండించాడు. ఉదాహరణకు శాస్త్రులు పరీక్షలు వచ్చినప్పుడు మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారని యథార్థంగానే వారిని ఖండించాడు. ఆయనను బంధించబడినప్పుడు కూడా నువ్వు యూదుల రాజువా అంటే భయపడక అవును నేను యూదుల రాజునే అన్నాడు. ఒక గుడ్డి వారిని స్వచ్ఛందంగా హృదయంలో నుంచి వచ్చిన ప్రేమతో ఆయన ప్రేమించాడు. ఆ కాలంలో కుష్టు వ్యాధులను చాలా దూరంగా ఉంచేవారండి. అయితే అలాంటి కుష్టు వ్యాధులను కూడా ఆయన కపటమైన మనసుతో కాక స్వచ్ఛమైన మనసుతో మరి వారిని ముట్టుకొని వారిని తాకి వారిని స్వస్థపరిచాడు. ఇలాగ యేసు ప్రభు జీవితం అంతటిని చూస్తే యథార్థంగా ఉన్నది ఉన్నట్లుగానే కొనసాగుతుందండి. మరి నీ జీవితం నా జీవితం అలాగే ఉందా? తండ్రి అయిన దేవుడు మన నుండి ఆశిస్తున్న జీవితం ఇదే. ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చాలి అంటే ఇదే. మనము ఒక విశ్వాసిని యథార్థ హృదయంతోనే ప్రేమించాలి. ఆ విశ్వాసిని పై మాటలతో పొగిడి ఆ విశ్వాసి పక్కకు పోయినాక వాని గురించి సనువుకొని గునుకునే వారంగా మనం ఉండకూడదు. ఒక విశ్వాసి ఎడలే కాదు, లోకంలోని ఒక వ్యక్తి ఎడల కూడా మనం చూపించే ప్రేమ యథార్థంగానే ఉండాలి. మన మాటలు యథార్థంగానే ఉండాలి. మనం అవునంటే అవుననే విధంగానే ఉండాలి, కాదంటే కాదనే విధంగానే ఉండాలి. అంతేకాని మనము బయటికి ఓ రకంగా లోపలికి ఓ రకంగా ఉండకూడదు. ఈ కాలంలో చాలా మంది క్రైస్తవులు గమనిస్తూ ఉన్నప్పుడు ఎలాగున్నారంటే చూడ్డానికే క్రైస్తవులుగా ఉంటున్నారు. చర్చిలోకి వచ్చినప్పుడు మంచి బట్టలు వేసుకొని బైబిల్ పట్టుకొని గొప్ప భక్తులా కనబడుతున్నారు. కానీ బయటికి వారి జీవితం మాత్రం మరొక విధంగా ఉంటుంది. ఇది ఉప్పు వేసినట్లుగా ఉండటమా? నేను చూసినటువంటి మరొక ప్రాముఖ్యమైన సంఘటన ఏంటంటే, నేను ఒక క్రైస్తవ వివాహాన్ని మధ్యకాలంలో చూశాను. యెహోవా నీ నామము ఎంతో బలమైనది అని ఒక చక్కటి పాట చేత ఆ బ్యాండ్ మాలాన్ని ప్రారంభించారు. తర్వాత ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అని పాడారు. మంచిదే. ఆ పాట పాడిన 10 నిమిషాలకే మరి సినిమా పాటలు తీసుకొని పాడుతూ ఉన్నారండి. మరి యేసు ప్రభు మనల్ నుంచి ఆశిస్తుంది ఇదేనా? మీరు గమనించండి. మరి మన కుటుంబాల్లో మన జీవితాల్లో ఎటువంటి విగ్రహారాధనలు ఎన్నున్నాయో, దేవునికి అయిష్టమైనవి తీసి వేసుకోవలసినవి ఎన్నున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అయితే ప్రభు ఏం చెప్తున్నాడంటే మన జీవితము ఉప్పు వేసినట్లుగా ఉండాలి. వీడు క్రైస్తవుడురా, వీడు అవునంటే అవును కాదంటే కాదు అనే విధంగానే యథార్థంగానే మన క్రైస్తవ జీవితం ఉండాలి అని దేవుడు ఈ భాగం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ యొక్క విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆనాడు ఎలీషా గారు యెరికో ప్రజలకు క్రొత్త పాత్రలో ఉప్పు వేసి తీసుకురండి అన్నాడు. అంటే మీ మనస్సు విగ్రహాల నుంచి మళ్లించుకోండి, అన్య దేవతారాధన నుంచి మళ్లించుకోండి, మీ జీవితాలు మార్చుకోండి, యెహోవాకు ఇష్టమైనవిగా యెహోవాకి ఇంపైన సువాసనగా మీ జీవితాలు మార్చుకోండి, మీ మాట మీ జీవితం ఉప్పు వేసినట్లుగా ఉండాలి అనేటువంటి విషయము తెలియజేయడానికే ఆనాడు ఎలీషా గారు మరి యెరికో ప్రజలకు కొత్త పాత్రలో ఉప్పు వేసుకొని తీసుకురమ్మన్నాడు. కానీ ఆ క్రొత్త పాత్రలో ఏమీ లేదు, ఉప్పులో ఏమీ లేదు. అక్కడ నీటిని బాగు చేసింది యెహోవా నామమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ప్రారంభంలో చెప్పినట్లుగా మనం ప్రతిరోజు బైబిల్ చదవటం వలన ఇలాంటి అనేకమైన విషయాలు మనకు తెలుస్తాయి. కనుక మరింత విశ్వాసంతో మనం దేవుని వద్దకు చేరగలము. అలా కాకుండా మనం బైబిల్ చదువుకోకపోతే దేవుని విషయాలు మనకు ఎలా తెలుస్తాయి? ఆయన మనసు మనకు ఎలా తెలుస్తుంది?
ఇప్పుడు ఈ వాక్య భాగంలో మనం ఏం తెలుసుకున్నాం? మొదటగా మన జీవితం ఆయనకి ఇష్టమైనదిగా ఉండాలి, ఆయన ఎడల యథార్థమైనదిగా ఉండాలని తెలుసుకున్నాం. ఆయన ఎడల మన జీవితం యథార్థంగా లేకపోయి మనం వెళ్ళి ఆయన ఎదుట గోజాడితే ఆయన మన ప్రార్థన వింటాడా? ఆయన మనకు సహాయం చేస్తాడా? మీరు చెప్పండి, మీరు ఆలోచించండి ఒకసారి. ఊరికే వెళ్ళి అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నావు కదా ప్రభువా, నేను అడుగుతున్నాను అని ఒక వాగ్దానం చేయబోని అడుగుతాం, మంచిదే. మరి ప్రభువు కూడా నీ జీవితం నా ఎడల యథార్థంగా ఉండాలి అని ఖండితంగా చెప్తున్నాడు కదా. అలాగ ప్రభువు ఎదుట మన జీవితం యథార్థంగా లేకుండా మనం పొద్దున లేచిన కానించి మన ఇష్టానుసారంగా బ్రతికి జీవించి నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడి కనిపించిన తప్పులన్నీ చేసి మనకు శ్రమ రాగానే ఆపద రాగానే అడుగుడు ఇవ్వండి అన్నావు కదా ప్రభు, అడుగుతున్నాను ఇవ్వు అంటే ప్రభు ఇస్తాడా? మీరే ఆలోచించుకోండి. ఇక చివరిగా యెరికో ప్రజల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, నీరు మంచిగా లేదు, వాటి వల్ల వారికి మరణాలు సంభవిస్తున్నాయి, వాస్తవమే. ఆ నీటి వల్ల భూమి సారం కోల్పోయింది, వాస్తవమే. అయితే వారి హృదయాల్లో సంతోషం లేదు, వాస్తవమే. అయితే వారికి ఒక అవకాశం వచ్చిందండి. వారి సమస్యను పరిష్కరించుకునే అవకాశం వచ్చింది, వారి నీటిని బాగు చేసుకునే అవకాశం వచ్చింది, వారి భూమిని సారవంతమైనదిగా చేసుకునే అవకాశం వచ్చింది. ఆ అవకాశం ఎలా వచ్చిందంటే ఎలీషా రూపంలో వచ్చింది. ఇప్పుడు వారున్న పట్టణంలో ఎలీషా ఉంటున్నాడు. ఇప్పుడు గనక వారు వెళ్ళి ఎలీషా వద్దకు మొర పెట్టుకుంటే ఎలీషా వారి సమస్యను బాగు చేస్తాడు. అలా కాకుండా వారి సమస్యను వారిలోనే పెట్టుకొని కుమిలిపోయి వారే చెప్పుకుంటే వారి సమస్య బాగవుతుందా? కాదు కదా. అలాగే ప్రతి క్రైస్తవ విశ్వాసికి కూడా తన సమస్యను పరిష్కరించుకోవడానికి దేవుడు ఒక ద్వారం ఉంచాడండి. ఆ ద్వారమే ప్రార్థనా ద్వారం. నీ సమస్యను నీలో ఉంచుకొని నీలోనే కుమిలిపోయి నీలోనే ఏడ్చి 10 మందికి చెప్పుకుంటే ఏమి ప్రయోజనము? ఆ 10 మంది ఏం చేస్తారో నీకు తెలియదా? నాకంటే నీకే బాగా తెలుసు 10 మంది ఏం చేస్తారో. నీ ముందర అయ్యో పాపం అంటారు, నువ్వు వెళ్ళాక వీనికి బాగా జరిగింది, ఇలాగే జరగాల్సిందే అంటారు. ఆ 10 మంది ఆపదినాన నీకు సహాయం చేయరు, నీ కష్ట సమయంలో నీకు తోడుగా ఉండరు. అయితే నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మాత్రము ఖచ్చితంగా ఆపదినాన నీతో ఉంటాడు. నీ కష్ట సమయాన నీకు సహాయం చేసేవాడుగా ఆయన ఉంటాడు. ఆయన నీ ఎదుట ప్రార్థన అనే ద్వారాన్ని ఉంచాడు. నువ్వు వెళ్ళి ఆయన మోకాళ్ళు ఎదుట పడి, ప్రభువా నా పరిస్థితి ఇది, నా సమస్య ఇది, దేవా నన్ను బాగు చేయి, నా సమస్యను పరిష్కరించు అని నువ్వు అడిగి చూడు. మొదటగా ఆయన చెప్పినట్లుగా నీ జీవితాన్ని మార్చుకోవటానికి ప్రయత్నం చెయ్యి. తర్వాత ఆయన పాదాల మీద పడు. ప్రభువా నా భవిష్యత్తు ఏంటి అని ఆయనను గట్టిగా అడుగు. ప్రభువా నా కుమారుని జీవితం ఏంటి, నా కుమార్తె సంసారం ఏంటి అని గట్టిగా అడుగు. ప్రభువా నా పిల్లలకు ఎందుకు చదువు రావట్లేదు, ఎందుకు వానికి గుర్తుండట్లేదు అని గట్టిగా ప్రభువుని అడుగు. ప్రభువా మా భర్త ఎందుకు మారట్లేదు అని గట్టిగా ప్రభు సన్నిధిలో ఆయన కాళ్ళు పట్టుకొని అడుగు. ప్రభువా నా భార్యలో ఇంకా మార్పు రాదా అని నువ్వు గట్టిగా ఆయన సన్నిధిలో కూర్చొని ఏడుగు. ప్రభువా నేను ఎలా నీ కొరకు నమ్మకంగా బతకాలి, ఎలాగూ ఈ లోకాన్ని నేను జయించాలి, ప్రభువా ఎలాగూ నా ముందున్నటువంటి ఈ మీటింగ్ నేను జరిగించాలి, ప్రభువా ఎలాగూ రేపొద్దున నేను ఈ యొక్క ఇంటర్వ్యూని ఎదుర్కోవాలి. ఆయన సన్నిధిలో మోకరించి కన్నీరు కార్చి చూడయ్యా. ఆయన నీ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు. ఒక మనిషికి ఏమేమి కావాలో అవన్నీ యేసయ్య దగ్గర ఉన్నాయండి. నీ ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం ఉంది, నీ ప్రతి సమస్యకు ఆయన వద్ద పరిష్కారం ఉంది. ఆయన పరిష్కారము చేయలేనటువంటి సమస్య లేదు, ఆయన బాగు చేయలేనటువంటి సమస్య లేదు. ఆయన ఏదైనా బాగు చేయగలడు. ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు ఆయనను గురించి ఏమన్నారండి? ఈయన సమస్తమును బాగు చేస్తున్నాడండి అన్నారు కదా. మరి యెరికో ప్రజలకు వారి సమస్యను పరిష్కరించుకునే అవకాశం దొరికింది,
సంతోషంగా వచ్చి ఎలీషా వద్ద వారి సమస్యను పెట్టి పరిష్కరించుకొని ఆ యొక్క యెరికో పట్టణంలో ఇక సంతోషంగా జీవించారు. మరి యేసు ప్రభు రూపంలో కూడా నీ సమస్యకు ఒక పరిష్కారం ఉంది. మొదటగా నీవు నీ జీవితాన్ని ఆయనకు అనుకూలంగా మార్చుకోవటానికి ప్రయత్నం చేసి ఆయన ఎదుట మోకాళ్ళుని నువ్వు అడుగండి. ఎప్పటికీ బాగు కాలేనటువంటి యెరికో నీటిని దేవుడు బాగు చేశాడు. ఎవరూ పరిష్కరించలేనటువంటివి, ఎన్నటికీ బాగు కానటువంటివి, ఎవరూ మార్చలేనటువంటి నీ సమస్యల్ని, నీ కుటుంబాన్ని, నీ పరిస్థితిని కూడా ఆయన బాగు చేస్తాడనడంలో ఎటువంటి సందేహం లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ వైపుగా ప్రభు మనల్ని బలపరిచి ప్రోత్సహించునుగాక. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. అట్టి ప్రార్థన చేసుకుందాం. నమ్మకము, దయా, జాలి, కరుణ కలిగినటువంటి మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువా, ఈ యొక్క సమయంలో మేము నీ మాటల్ని విన్నాం, నీ మాటల్ని ధ్యానించినాం. ప్రభువా, మరి యెరికో నీటిని నువ్వు బాగు చేసినావు, నీకు అసాధ్యం ఏది లేదు. మా సమస్యల్ని మీరు పరిష్కరించండి. ఈ వాక్యం విని తలలు వాల్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. ఈ సమయంలో వారు ఏ సమస్య చేత బాధపడుతున్నారో ప్రభువా, వారి సమస్యను మీరు పరిష్కరించండి. వారి అవసరతలు, వారి అక్కర్లు మీరు తీర్చండి. వారి కన్నీటిని మీరు తుడచండి. దేవానికి అసాధ్యమైనది ఏదీ లేదు. మా ప్రియులను, వారి కుటుంబాన్ని నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. మీరు సహాయం చేయండి. అదే సమయంలో మా జీవితాలు కూడా నీ ఎదుట ఉప్పు వేసినట్లుగా నిన్ను సంతోషపరిచే విధంగా ఉండుటకు మాకు సహాయం చేయమని, మీరు ప్రేమించి మాకు అందించినటువంటి వాక్య భాగాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, తండ్రి, ఈ సమయంలో మమ్మల్ని నాయన ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలని కూడా ఆశీర్వదించి నీ చేతులకు అప్పగిస్తూ, మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.